ఇప్పుడు మామ హైదరాబాద్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయంట, వెళ్దామా లేదా అని అడిగితే ఆ బొక్కలే హైదరాబాద్ దాకా వెళ్తే మనకు ఉద్యోగం దొరుకుతుంది. ఫస్ట్ వాడి మీద నమ్మకం ఉండదు. అదే వాడితో మామ కుమార్ ఆంటీ రూ. 600 భోజనం రూ. 300 ఇస్తుందంట, 6 నాన్ వెజ్ కర్రీలు ఉన్నాయంట అని అనగానే ఫస్ట్ ఆడి టికెట్ తీసేస్తాడు హైదరాబాద్కి. మార్నింగ్ ఇక్కడ ఉంటాడు, మామ పలానా కంపెనీలో ఇంటర్వ్యూస్ అవుతున్నాయంట కానీ చాలా ఎక్కువ మంది వచ్చారంట అంటే ఆ బొక్కలే అంతమందిలో మనకు ఉద్యోగం వస్తుంది. కానీ ఫస్ట్ వాడి మీద నమ్మకం ఉండదు. అదే ఇనార్బిట్ మాల్ ఓపెనింగ్కి మా అమ్మ 500 ప్లాట్ఫామ్ కూపన్స్ ఇస్తున్నారంటే ఫస్ట్ లైన్లో ఫస్ట్ వాడు ఆడే ఉంటాడు. అన్నెసరీ థింగ్స్ మీద చాలా ఎక్కువ పెడుతున్నారు మైండ్ సెట్. కులం మీదో, మతం మీదో, రాజకీయాల మీదో. అది కూడా మంచిగా కాదు. వాడు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అంతే. వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన తర్వాత బానిసలు అయిపోతారు వాళ్ళకి. ఈరోజు చాలామంది ఖాళీగా ఉండి ఊర్ల మీద తిరగడానికి కారణం ఏంటంటే వాడి మీద వాడికే నమ్మకం లేకపోవడం. మిమ్మల్ని మీరే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? పోనీ పేరెంట్స్ ఏమైనా ఎడ్యుకేటెడ్ ఉన్నారా, వాళ్ళు ఏదైనా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికంటే వాళ్ళు ఏం చదువుకోలేదు. పోనీ మీరైనా చదువుకొని ఏదైనా ఉద్ధరిస్తారా అంటే మనకి అది చేత కావట్లేదు. మనకి ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఒకటి సలహా తీసుకోకండి, గో స్ట్రైట్ అంతే. గుడ్డోడు అయిపోలేదంటే చెవిటోడు మూగోడు అయిపోయినా ఇబ్బంది ఏం లేదు. అప్పుడే ఎవరు చెప్పి నీవు వినిపించు, తిన్నాక వెళ్ళిపోతూ ఉంటావు నీ కెరియర్ గురించి. లేదంటే ఎవడో ఏదో చెప్తాడు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు ఈజీగా. దాని తర్వాత చేయడానికి ఏమి ఉండదు, మధ్యలోనే అయిపోతుంది కెరియర్ అంతా. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. నమస్తే.